ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇందులో ఎగ్జామ్ ఏంటి, కట్ ఆఫ్ ఏంటి, ఫీజెస్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, బ్రాంచెస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. దీంట్లో ఎగ్జామ్ వచ్చేసి జేఈ అడ్వాన్స్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటారు. కట్ ఆఫ్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఆల్ ఇండియన్ ర్యాంక్ ప్రకారం 800 నుంచి 2000 మధ్యలో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఇందులో ఫీజు వచ్చేసి 8 lakh నుంచి 10 lakh దాకా ఉంటుంది. ప్లేస్మెంట్స్ వచ్చేసి 27 to 29 LPA ఉంటుంది. కొన్నిట్లో ఏంటంటే 20 to 22 LPA కూడా ఇస్తుంటారు. బ్రాంచెస్ వచ్చేసి ఇందులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రల్ దాంట్లో పవర్ సిస్టమ్, AI, సిగ్నల్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది. సెకండ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. దీనికి ఎగ్జామ్ వచ్చేసి దీనికి కూడా జేఈ మెయిన్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్ ఇండియన్ ర్యాంక్ ప్రకారం 4000 to 10,000 మిడిల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో ఫీజు వచ్చేసి 5.4 lakh టోటల్గా. యావరేజ్గా ఇందులో వచ్చేసి 14.2 LPA వచ్చింది ఇప్పుడు దాకా. హైయెస్ట్ వచ్చేసి 50 to 60 LPA వచ్చింది. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. మెయిన్గా ఐటీ ఫోకస్డ్ ఉంటుంది, అందుకని చెప్పి వీళ్ళు ఈసీఈ ఆఫర్ చేస్తారు. ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి 1000 to 3000 మిడిల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇందులో జాయిన్ అవ్వడానికి. ఫీజెస్ వచ్చేసి 14 to 18 lakhs ఉంటాయి. ఇప్పుడు వచ్చిన దాంట్లో ప్లేస్మెంట్స్ వచ్చేసి 20 to 30 LPA. అలానే మనం ఎంసెట్ నుంచి జాయిన్ అవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్. ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి 900 to 10,000 మిడిల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫీజు వచ్చేసి 2.1 lakh ఉంటుంది టోటల్గా. అండ్ ఇందులో వచ్చే ప్యాకేజ్ వచ్చేసి యావరేజ్గా 6 to 10 LPA ఉంటుంది. అలానే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి ఎంసెట్లో 1000 నుంచి 4000 దాకా వచ్చిన ర్యాంక్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఫీజు వచ్చేసి 1.5 lakh ఉంటుంది టోటల్గా. అండ్ ఇందులో ప్యాకేజ్ వచ్చేసి యావరేజ్గా 5 to 9 LPA ఉంటుంది. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇందులో ఫీజు వచ్చేసి 1.4 ఉంటుంది. అండ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 6 ఉంటుంది. కట్ ఆఫ్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో 40,000 అట్లా ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో ఎంసెట్ నుంచి జాయిన్ అయ్యేటోళ్ళకి బెస్ట్ కాలేజెస్. అందులో ఫస్ట్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి 1300 to 8000 మిడిల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి ఎగ్జామ్ వచ్చేసి ఎంసెట్ ఉంటుంది. ఫీజు అనేది 5.4 lakh నుంచి ఉంటుంది. ఇప్పుడు దాకా ఇందులో చదివిన వాళ్ళకి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 8 LPA. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో ఇది కూడా ఎగ్జామ్ ఎంసెటే, టీఎస్ ఎంసెట్ నుంచి క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 2300 to 6000 మిడిల్లో ఉంటుంది. ఫీజు వచ్చేసి 5.6 lakh ఉంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 to 7 LPA. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి 2700 to 9000 మిడిల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది కూడా టీఎస్ ఎంసెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఫీజు వచ్చేసి 5.6 lakh అనేది ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 to 7 LPA. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి 4000 to 9000 మిడిల్లో ఉంటుంది. ఇది కూడా టీఎస్ ఎంసెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఫీ వచ్చేసి 5.4 lakh ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 6 LPA ఉంటుంది. తెలంగాణలో ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన టాప్ కాలేజెస్ ఇవి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.